ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జూన్ 12 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె 2012 రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లారు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనిత అవకాశం వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలకి పోరాడడంతో అనిత ముందున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్కి గురి అయినప్పటికీ అనిత వెనక్కి తగ్గలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అనితకు టికెట్ దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీలో 5 బ్రాండ్ మహిళగా నేతగా గుర్తింపు పొందారు. పార్టీ తరపున బలమైన వాయిస్ను వినిపించి నాయకురాలుగా ఎదిగారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ అధినేత అండదండలతో తనదైన శైలిలో ఏపీ రాజకీయాలు నిలదొక్కున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.